గుడ్ మార్నింగ్ రవి గారు. మనం చూస్తున్నాం నిన్న తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండె నిన్న బాధపడిన సందర్భం మనం చూసాం. తెలంగాణ సాధించిన నాయకుని పట్ల, తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో సాగించిన నాయకుని పట్ల కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైన సందర్భం. ఎక్కడికెక్కడ నిరసనలు హోరెత్తాయి సిట్టు విచారణ నేపథ్యంలో. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిన్న జరిగిన పరిణామాల ప్రక్రియను? కేసీఆర్ గారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కేవలం నీచ రాజకీయాలకు పరాకష్టం. ఇవాళ సమాజం కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తిలో ఎవరైనా కూడా మనకు రాజకీయంగా కొన్ని భిన్నాభిప్రాయాలున్నా, వైరుధ్యాలున్నా కూడా ఆ వ్యక్తి సమాజం కోసం, లక్ష్యం కోసం పనిచేసిన దాని పట్ల ఉండేటటువంటి గౌరవాన్ని ప్రకటించడం, గౌరవంతో వ్యవహరించటము రాజనీతిజ్ఞత రాజనీతిజ్ఞత అంటాం. వాళ్ళ దేశానికి, నేను చెప్తున్నాను, దేశానికి స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి, దేశ స్వాతంత్ర సాధన కోసం పనిచేసినటువంటి మహాత్మా గాంధీ పట్ల అనేక మందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, ఆయన కారణిచర పట్ల కానీ, ఆయన కొంత పట్ల కానీ అంతిమంగా దేశ స్వాతంత్రం కోసం ఆయన ఒక ఫైటరు, ఆయన ఒక స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి ఒక మహానాయకుడు, జాతిపిత అని వాళ్ళ సమాజంలో అన్ని వర్గాలు, రాజకీయంగా విభేదించేటటువంటి వాళ్ళు కూడా ఆయనను గౌరవిస్తారు. ఇవాళ తెలంగాణ విషయంలో కేసీఆర్ గారు కూడా అంతే. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. కేసీఆర్ గారు తెలంగాణ అనేటువంటి ఒక ఆకాంక్ష కోసం, ఒక రాజకీయ సంకల్పంతో, ఇది ఆషామాషిది కాదు. తెలంగాణ కొన్ని వందల సంవత్సరాలుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం రూపం ఏదైనా, వేదిక ఏదైనా, పేరు ఏదైనా కూడా తెలంగాణ సమాజం తమ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కోసం తనలాడింది, పోరాడింది, స్వీయ అస్తిత్వం కోసం నిలబడింది. స్వాతంత్ర భారతదేశంలో కూడా 1952 నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో తన స్వీయ అస్తిత్వం కోసం తనలాడింది, త్యాగాలు చేసింది, పోరాటాలు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ రక్తం పారించింది. ఆ రోజు నుంచి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం మొదలుకొని, 51లో మొదలైనటువంటి ముల్కీ నాన్ ముల్కీ మొదలుకొని ఆ రోజు నుంచి 69 తెలంగాణ ఉద్యమంలో నుంచి ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని ఎప్పుడు ఉద్యమ రూపం తీసుకున్నా కూడా అణిచివేసింది. చాలా కర్కశంగా, కిరాతకంగా, నిరంకుశంగా రక్తం భారించింది. 1969 369 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి ఇదే హైదరాబాద్లో రక్తం భారించింది. హైదరాబాద్ సంవత్సరం పాటు కర్ఫ్యూ ఉన్నది, చాలామందికి తెలియదు. ఆ రోజు దేశ చరిత్రలో ఒక జీరో అకాడమిక్ ఇయర్ అయింది. అకాడమిక్ ఇయర్ ఒక జీరో అకాడమిక్ ఇయర్గా ప్రకటించారు అధికారికంగా. అటువంటి మహత్తర ఉద్యమాన్ని కూడా కర్కశంగా అణిచివేసింది, కిరాతకంగా. అటువంటి ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి ఉద్యమము మలిదశ ఉద్యమానికి ఒక రాజకీయ వేదికని సృష్టించి, ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమంగా రాజకీయ నైపుణ్యంతో, చతురతతోటి మలచి ఒక రాజకీయ వాహికగా పార్లమెంటు దగ్గరికి తీసుకుపోయి, పార్లమెంట్లో 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రం సాధించినటువంటి మహానాయకుడు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలోనే చాలామంది ఆయన కార్యాచరణ పట్ల రాజకీయం కూడా భిన్నాభిప్రాయం ప్రకటించినటువంటి, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కూడా. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా అదే. అటువంటిది రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు అంతిమంగా జెండా ఎత్తిన రోజు, ఎజెండా పట్టిన రోజు నుంచి, తెలంగాణ ఎజెండా ఎత్తిన రోజు నుంచి రాష్ట్రం సాధించేంత వరకు వెనుదిరగనటువంటి దీశాలి. చాలామంది మాట్లాడిన సందర్భంగా వచ్చినప్పుడు ఇక పరిస్థితులకు రాజీపడి వెనక్కి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూసినాం, మన జీవితకాలంలో చూసినాం. కానీ కేసీఆర్ నిలబడి రాష్ట్రాన్ని 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణని సాకారం చేసిండు. అటువంటి నాయకుడిని వాళ్ళ రాజకీయంగా వైరుధ్యము, భిన్నాభిప్రాయం ఉండొచ్చు కాక, అది రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ప్రశ్నించాలి. కానీ అది పక్కకు పెట్టి దిక్కుమాలిన చిల్లర రాజకీయం, ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు, ఎవరి లక్ష్యాల కోసం? కేవలం కేసీఆర్కు ఉన్నటువంటి చరిత్రని, కేసీఆర్ కున్నటువంటి
చరిత్రని కేసీఆర్ త్యాగాన్ని లెక్కలేకుండా ఔన్నత్యానికి లెక్కలేకుండా చాలా చిల్లర చాలా చౌకబారు రాజకీయం కేవలం ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేని చేతగాని దత్తమ్మలు అసమర్థులు ఇవాళ డైవర్షన్ కోసము కేవలం తమ స్వార్థం కోసం ఇవాళ వాటిని ప్రశ్నిస్తుంటే కేసీఆర్ లాంటి మహానాయకుడిని చిల్లరగా ఎంతసేపు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కేసీఆర్ గారిని టీఆర్ఎస్ నాయకత్వాన్ని అణిచివేసే వికృత రాజకీయ క్రీడను చేస్తున్నారు. ఇవాళ దీనికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కాదు సమాధానం చెప్పాల్సింది, తప్పనిసరిగా దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఒక మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాల్సి వస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాల్సి వస్తుంది తెలంగాణ సమాజానికి. దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే ఇలా ఏమండి కేసీఆర్ గారు నేను విచారణకు మీరు రానన్నారా? మీరు వ్యవహరించిన తీరేంది? అసలు మీరు విచారణ చేయటమే దుర్మార్గం. మీరు 2 సంవత్సరాల కాలంగా నడుపుతున్నట్టు ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి మీరు ఏం చేయాలి? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది చేతగాక, పరిపాలన చేతగాక అసమర్థతని, అవినీతిని, దగ్గులుబాజీతనాన్ని డైవర్షన్ చేయడం కోసము కేవలం విచారణల పేరు మీద కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం టార్గెట్ చేసి ఎంతసేపు కాలయాపన చేస్తున్నది. ఇవాళ దానికి తోడు ఇవాళ విచారణ అయిపోయింది, వస్తానని చెప్పాను. కేసీఆర్ ఏంటండి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళటికి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అటువంటి నాయకుడు 65-72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహాశిఖరం లాంటి నాయకుని పట్ల మీరు వ్యవహరించిన తీరుతో అదే ఏం సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? చట్టాలు ఏం చెప్తున్నాయి? రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు వ్యవహరించిన తీరు ఏ ప్రామాణికమన్నా పాటించిందా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి పాటించలే.